హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాద అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనేక విమర్శలకు దారితీస్తుంది. ప్రభుత్వం హద్దుమీరి అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్పడుతుంది అన్న విమర్శలు కూడా మూట కట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు రంజిత్ అండ్ కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, అసలు ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వానికి యూనివర్సిటీ భూములు కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వం రివర్స్ గేర్ లో వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ భూములను కాపాడాలి అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఒక మితిమీరిన విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థుల మీద, ప్రొఫెసర్ల మీద కూడా లాఠీ చార్జ్ చేసే ఒక దుస్థితి నెలకొంది అని అంటే పరిపాలన ఎట్లా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, విద్యార్థులంతా కూడా ఏమంటున్నారు? తాజాగా హైకోర్టు కూడా స్టే ఇచ్చిన నేపథ్యం, ఎందుకంటే రేపు విచారణకు రాబోతోంది ఈ అంశానికి సంబంధించి. అప్పటి వరకు చెట్లను కొట్టివేయడం ఆపాలి అంటూ స్టే ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఏమంటున్నారు అక్కడ? స్వేచ్ఛ ప్రస్తుతానికి హెచ్సియులో పరిస్థితి అనేది చాలా ఉద్రిక్తంగా ఉంది. దానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఒక నియంకృత పాలనలాగా తయారైంది. దానికి కారణం అంటే నగరం నడి బొడ్డులో వచ్చేసి హెచ్సియు గుండెకాయ లాంటి ఆక్సిజన్ ఇచ్చే 400 ఎకరాలలో ఉన్నటువంటి గ్రీనరీని ఈ కూల్చివేస్తూ చెట్లను కూల్చివేయడం ద్వారా వచ్చేసి దాదాపు గత 4 రోజులుగా చూసినట్లయితే ఎయిర్ పొల్యూషన్ అనేది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. అంటే హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఎక్కువ గ్రీనరీ ఉన్న ఏరియా వచ్చేసి హెచ్సియు దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నది. అలాంటి పరిసర ప్రాంతాన్ని కూల్చివేతలు చేపట్టడం అంటే ఒకప్పుడు ప్రజాపాలన చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు ఆ ప్రజాపాలనని మర్చిపోయి దీన్ని రాక్షస పాలనగా వ్యవహరిస్తున్నట్లు కూడా ఇప్పటికే స్టూడెంట్స్ అనేది ఆగ్రహం వ్యక్తించున్నాయి. ఇకపోతే గత 4 రోజులుగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న అనేక సంఘాలు, విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ గత 2 రోజుల కానుంచి ఇక్కడ ఉద్రిక్త అనేది ఎక్కువ నెలకొనింది. దానికి కారణం విద్యార్థులందరూ కూడా అంటే రాష్ట్రంలో సైతం కూడా ప్రతి ఒక్క యూనివర్సిటీలో వాళ్ళ విద్యార్థులు గలమెత్తుతూ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసినా సరే హెచ్సియు యొక్క భూములను కాపాడాలని చెప్పేసి నిరసన గణాలు ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టి బొమ్మలను, రాహుల్ గాంధీకి సంబంధించిన దిష్టి బొమ్మలను సైతం కూడా బీఆర్ఎస్ వాళ్ళు తగలబెట్టే సంఘటనలు అనేది జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఒకటే, అంటే ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వింత పరిస్థితి చూపెడుతుంది, నియంకృత పాలన చూపెడుతుంది. ఖచ్చితంగా వీటిని అరికట్టాలని చెప్పేసి కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.